హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. సో, రీసెంట్‌గా మా ఆఫీస్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. దాంట్లో నేను సింగిల్స్ అండ్ డబుల్స్‌లో పార్టిసిపేట్ చేశాము. సో, ఆ టోర్నమెంట్ అయిపోయాక నాకు ఇంటికొచ్చాక ఒక డౌటొచ్చింది. సో, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ కట్టాలంటే హైదరాబాద్‌లో ఎంత కాస్ట్ అవుతదని. ఎందుకంటే నేను చాలా బ్యాడ్మింటన్ కోర్ట్స్ చూసాను. బాగా ఫిల్ అవుతూనే ఉంటాయి వీకెండ్స్, వీక్ డేస్‌లో. సో, అసలు మనకు ఆ బిజినెస్ సెటప్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతదని డౌటొచ్చింది. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, మెయిన్ బ్యాడ్మింటన్ కోర్ట్ కట్టాలంటే, మెయిన్ సెటప్‌లో మనకు హాలు, స్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ కాస్టు, అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్ ఫ్లోరింగ్ కాస్టు ఇంపార్టెంటు. హాలు, స్ట్రక్చరు కాస్ట్‌లో మనకి ఇంపార్టెంట్‌వి పీఈబీ స్ట్రక్చర్ ఉంటది. ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్. సో, అది మనకు ఫ్రేమ్ సెటప్ జేస్తారు. అలాగే రూఫింగు, వాల్ క్లాడింగు, ఫ్లోర్ బేస్ ప్రిపరేషను. సో, ఇలాంటి మేజర్ స్టెప్స్ ఉంటాయి కన్‌స్ట్రక్షన్‌లో. సో, అది మనకు 40,00,000 to 80,00,000 అయితది ఆ సెటప్‌కి. దాని తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్పు బ్యాడ్మింటన్ ఫ్లోరింగు. సో, ఫ్లోరింగ్‌లో మనకు పీవీసీ ఫ్లోరింగు, అలాగే వుడెన్ ఫ్లోరింగ్ అనేవి చాలా రెగ్యులర్‌గా వాడతారు. అలా గాకుండా పీపీ ఇంటర్లాక్ అండ్ అక్రిలిక్ కోటింగ్ అనే 2 ఫ్లోరింగ్స్ గూడా ఉంటాయి. కానీ అవి అంత మన్నవవు మనకు ఎక్కువ కాలం. సో, స్టాండర్డ్‌గా వాడేది ఎక్కువ మంది పీవీసీ ఫ్లోరింగు. మనకి పీవీసీ ఫ్లోరింగ్‌లో బీడబ్ల్యూఎఫ్ సర్టిఫైడ్ ఫ్లోరింగ్ గూడా ఉంటది. బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. సో, వాళ్ళు సర్టిఫైడ్ చేసిన ఫ్లోర్సు కొంచెం ప్రైస్ ఎక్కువుంటాయి. బట్ స్టాండర్డ్‌గా ఉంటాయి. మనం టీవీలో చూసే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో గెర్బ్ ఫ్లోర్ అండ్ యోనిక్స్ ఎక్కువగా వాడతారు. నేను హైదరాబాద్ కోర్ట్స్‌లో ఎక్కువగా చూసింది లైనింగ్ అండ్ ఎన్‌లియో. ఇవి బడ్జెట్‌లో ఉంటాయి అండ్ బీడబ్ల్యూ సర్టిఫైడ్. సో, ఓవరాల్‌గా మనకు బ్యాడ్మింటన్ ఫ్లోరింగ్‌కి 30,00,000 to 60,00,000 అయితది. నెక్స్ట్ సెటప్‌లో మనకి ఇంపార్టెంట్‌ది ప్లేయర్ ఎమ్యూనిటీసు. వాటిలో రిసెప్షను, చేంజింగ్ రూమ్సు, వాష్‌రూమ్స్ ఒస్తాయి. సో, చేంజింగ్ రూమ్స్ అండ్ వాష్‌రూమ్స్ మనం సెపరేట్‌గా మెయింటైన్ జేయాలి మేల్‌కి, ఫీమేల్‌కి. సో, ఈ ఎమ్యూనిటీస్ కన్‌స్ట్రక్షన్‌కి మనకు కాస్ట్ అనేది వేరీ అవుతది. ప్రీమియంగా మెయింటైన్ జేయాలంటే 12.6 అలా ఎస్టిమేట్ అవుతది. లేదు మనం కొంచెం నార్మల్‌గా కన్‌స్ట్రక్ట్ చేయాలంటే 7.9 అలా అవుతది. సో, అన్నిటికన్నా ఇంపార్టెంట్‌దేంటంటే అప్రూవల్స్ ఉంటాయి. సో, రకరకాల డిపార్ట్‌మెంట్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాల్సొస్తది. ఒకటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంటది. ఫైర్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఎన్ఓసీలు తెచ్చుకోవాలి. ఎలక్ట్రికల్ అండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ నుంచి మనకు అప్రూవల్స్ తెచ్చుకోవాలి. అలాగే ఈ డాక్యుమెంటేషను, లీగల్ ఇన్సూరెన్సు ఇలాంటియన్నీ ఉంటాయి. సో, వాటన్నిటికి మాక్సిమం 1.95 నుంచి 4.10 అలా అవకాశం ఉంటది. ఇవే కాకుండా మనకు కొన్ని మిస్‌లేనియస్ కాస్ట్‌లు కూడా ఉంటాయి. వాటిల్లో మేజర్‌వి సీసీటీవీ పెట్టడం, ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కొనటం, ఇలాగే పవర్ బ్యాకప్పు సో, ఇయన్నీ ఉంటాయి. వీటన్నిటికి మనకొక 3.75 నుంచి 6.45 లాక్స్ అలా అవ్వచ్చు. మన బ్యాడ్మింటన్ కోర్ట్‌ని ఇంకా ప్రొఫెషనల్‌గా మెయింటైన్ చేయాలంటే జిమ్ము, కేఫే ఇలాంటియన్నీ మెయింటైన్ చేయొచ్చు. బట్ అవి అడిషనల్ కాస్ట్ అవుతాయి. సో, వాటన్నిటికి మాక్సిమం ఒక 15,00,000 అలా అవ్వచ్చు ఎక్విప్‌మెంట్ అంతా కొనటానికి. సో, ఇనీషియల్‌గా స్టార్ట్ చేసేటప్పుడు ఇవి స్కిప్ చేయడం బెటరు. తర్వాత మనకు కొంచెం మనం సెటిల్ అయిన తర్వాత మన బ్యాడ్మింటన్ కోర్టు బాగా రన్ అవుతుందనుకుంటే ఇవి ఎక్స్‌టెండ్ చేయొచ్చు. బట్ మాక్సిమం నేను చూసిన హైదరాబాద్‌లో అన్ని కోర్ట్స్‌లో జిమ్ము, కేఫే అలాంటివేమీ ఉండవు. మన బ్యాడ్మింటన్ కోర్ట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలంటే లొకేషన్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా చాలా ఇంపార్టెంటు. సో, కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వెస్ట్ హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నన్ను కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేయమంటే వెస్ట్ హైదరాబాద్‌లో సో, మంచిర్యాల వుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ రెంట్స్ తక్కువుంటాయి. సెకండ్ ఆప్షన్ పుప్పాల కూడా. థర్డ్ ఆప్షన్ నార్సింగి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆప్షన్స్‌లో కోకాపేట, కాజాగూడ వస్తాయి. యాస్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అవేర్ అబౌట్ దేర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మనకి ఈ బిజినెస్‌లో స్ట్రాంగ్ ఆర్‌ఓఐ వచ్చే అవకాశం ఉంది. సో, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు 1-2 సీఆర్ హై ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ కావాలి. సో, అందుకు మనం ఇది పార్ట్నర్‌షిప్ మోడ్‌లో స్టార్ట్ చేస్తే బెటర్. బెటర్ టు హావ్ 1 ఆర్ 2 పార్ట్నర్స్. మన కోర్ట్‌ని మల్టిపుల్ రెవెన్యూస్ వచ్చేటట్టు చూసుకోవాలి. కోర్ట్ బుకింగ్స్ ఒక్కటే కాకుండా కోచింగ్, కార్పొరేట్ మెంబర్‌షిప్స్, టోర్నమెంట్స్ అలా చూసుకోవాలి. మన సెటప్ కాస్ట్‌లో ల్యాండ్ లీజ్ కలపలేదు. సో, అవి కూడా చూసుకోవాలి. If you like the video, like and comment. Thanks for watching. Please subscribe.